నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. కాణిపాకంలో వైభవంగా గణపతి ఉత్సవాలు. అశ్వవాహనంపై భక్తులకు స్వామి దర్శనం. ఎమ్మెల్యే సోమిరెడ్డిపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఫైర్. పంబలేరు కాలువపై బ్రిడ్జి నిర్మించాలంటూ హితవు. కాకినాడ జిల్లా వ్యాప్తంగా గణపతి నిమజ్జనాలు. 4 ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు. రంపచోడవరం ఏపీఆర్ బాలికల జూనియర్ కాలేజీలో గందరగోళం. విద్యార్థుల చేత గుంజీలు తీయించడంతో 50 మంది అస్వస్థత. కాణిపాకం ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా అశ్వవాహన సేవను వైభవంగా నిర్వహించారు. వాహన సేవను పురస్కరించుకుని ఆలయంలో ఏర్పాటు చేసిన పుష్పాలంకనలు, దేవతామూర్తుల ప్రతిమలు ఆకట్టుకుంటున్నాయి. ఉదయం మూల విరాట్టుకు అభిషేకం నిర్వహించాక అలంకార మండపంలో సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వరసిద్ధి వినాయక స్వామిని బ్రహ్మరథంపై ఆశీనులు కావించారు. సాంప్రదాయబద్దంగా భక్తుల దర్శనార్థం ఉంచారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. వైసీపీ అధినేత జగన్ ను విమర్శించే స్థాయి సోమిరెడ్డికి లేదన్నారు. పంబలేరు కాలువపై బ్రిడ్జ్ నిర్మించలేని సోమిరెడ్డి వరదల గురించి మాట్లాడడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. వాటర్ బాటిల్ కి ఎక్కువ, ట్యాప్ వాటర్ కి తక్కువ అంటూ సోమిరెడ్డిపై పంచులేశారు. వరదలు, క్యూసెక్కులు, టీఎంసీలు అనర్గణంగా మాట్లాడాడు. ఎప్పుడో నీటిపారుదల రంగానికి సంబంధించి మహనీయుడు సర్ ఆర్థర్ కాటన్ గురించి విన్నాం. మొన్న ప్రెస్ మీట్లో ఖద్దర్ సొక్క వేసుకున్నటువంటి ఖద్దర్ కాటన్ గురించి పాపం ఆయన బ్రహ్మాండంగా అన్ని వివరించడం జరిగింది. కాబట్టి కరువుని జయించడానికి పూనుకున్నటువంటి ఆర్థర్ కాటన్, కాసుల పంటలో కాసుల వేటలో బిజీగా ఉన్నటువంటి మన ఖద్దర్ కాటన్, వీళ్ళు మొన్న మాట్లాడినటువంటివి చూస్తే నాకు నవ్వాలని ఏడవల్లో తెలియనటువంటి పరిస్థితి. ఎందుకంటే సోమిరెడ్డి ఈ మధ్య ఎందుకో తన కెపాసిటీని మించి మాట్లాడుతున్నాడు. బాగలేదు, బాగా అనిపించడం లేదు. సోమిరెడ్డి పరిస్థితి ఏంది, కెపాసిటీ ఏంది అనేది అందరికీ తెలిసినటువంటి విషయం. వరదలు, ప్రవాహము, గట్టిగా పక్కన వరద పారితే కింద పడిపోయేటువంటి సోమిరెడ్డి పక్క నువ్వు వరదల గురించి ప్రవాహాన్ని గురించి మాట్లాడడం, వాటికి సంబంధించి ఏదో మాట్లాడాడు. నేను ఒకే విషయం చెప్తున్నా, నీ కెపాసిటీ ఎంత? నువ్వు బాటిల్ వాటర్కి ఎక్కువ, ట్యాప్ వాటర్కి తక్కువ. నువ్వు వరదలు, ఏలేరు ప్రవాహం, ఆ గూగుల్లో మొత్తం అంతా తీసి దానికి సంబంధించి బ్రహ్మాండంగా పక్కన పెద్ద శబ్దం వస్తే ఆ శబ్దానికి పడిపోతే వరద శబ్దానికి నీకెందుకు వరదల గురించి మాట్లాడడం? నీకు వరదల గురించి నీ కెపాసిటీ ఎంత? అసలు నువ్వు ఇంకా మారకపోతే ఎట్లా? చంద్రబాబు నాయుడు కూడా ప్రశంసించాడు నిన్ను. అబ్బా నీకు అనర్గళమైనటువంటి తెలివితేటలు ఉన్నాయి, అదే నీతో సమస్య. కాబట్టి ఖద్దర్ కాటన్ అంత ఆర్థర్ కాటన్ కన్నా మించినటువంటి వాడు ఈ ఖద్దర్ కాటన్ అని చెప్పి నిన్ను ప్రశంసించిపోయాడు. అయ్యమ్మా నీకు సిగ్గు రాలేదు పాపం. నీకేదో ఈ వరదల్లో నిన్ను పిలవలేదని, పిలిస్తే
ఏదైనా పాపం ఆ పొట్లాలు ఈ పొట్లాల్లో కొంత ఏదైనా సర్దుబాటు అయ్యేదానికి అవకాశం ఉండేది కదా, అది ఏదైనా అవకాశం కోల్పోయామనేటువంటి బాధ కనపడింది తప్ప నిన్ను పిలవడు చంద్రబాబు. ఎందుకు పిలవడు అంటే నంద్యాల బై ఎలక్షన్ అప్పుడు నీకు అప్పగించినటువంటి డబ్బులో ప్రతి కట్టలో డబ్బులు తగ్గినాయని చెప్పినా అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు ఫిర్యాదు చేశారు అప్పుడు చంద్రబాబు. కాబట్టి మరలా నీకు డబ్బుతో కూడినటువంటి పెత్తనం సోమిరెడ్డికి ఇచ్చేటువంటి పరిస్థితులు ఉండవు. కాబట్టి అది ఏదో లేదనో లేకపోతే ఏదో జాగ్రత్తగా ఉండకుండా మంచిది పోలే అక్కడికి. ఒకవేళ ఆడకని పోయి గాలికని బాగా ఉధృతంగా వీసింది అనుకో, ఎగిరాడు అనుకో, ఎగిరికని పోయి తెలంగాణలో పడ్డాడు అనుకో, వాళ్ళే ఉంటారు ఆ గడ్డానికి గిడ్డాన్ని చూసి ఇడేయడం నక్సల్ ఇన్ఫార్మర్ ఉన్నటువంటి అని చెప్పి వాళ్ళు ఎత్తుకెళ్ళి ఉండేవాళ్ళు నక్సలైట్. కాబట్టి గాలికి తిరగకుండా వరదల జోలికి పోకుండా నెల్లూరులో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టావు, అది సంతోషం, ఏదో మాట్లాడాలని చెప్పి కాస్త మాట్లాడు. కాబట్టి ఈ మధ్య నీ పనులు నువ్వు కానీ కాలువల మీదకి పోవాలా, కాంట్రాక్టర్లు బెదిరించాలా, కాంట్రాక్టర్లు వచ్చి నిన్ను కలవాలా, ఆ కలెక్షన్స్ అవన్నీ వదిలిపెట్టేసి నువ్వు ఈ మధ్య నేను ఏలేరు, వరదలు, క్యూసెక్కులు, టీఎంసీలు, జగన్మోహన్ రెడ్డి గారికి ఏం తెలుసు అంటే ఏం తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి? నువ్వు లాగా అగ్గిపుల్ల, కుక్క పిల్ల, సబ్బు పిల్ల కాదేది కవిత కనారావు అన్నాడు మహాకవి శ్రీశ్రీ. అమరు ఏదైనా సరే లేవుట, లేకపోతే కాలువల మీదకి పోయి బెదిరింపులా, లేకపోతే పోస్టులు అమ్ముకోవడమా, లేకపోతే ఇసుక రీచ్లో సంపాదించడమా, బల్కర్లో యాష్ కొట్టేయడమా, అటు ఏది కొత్త సిద్ధాంతాన్ని రుజువు చేశాను. ఇది ఏవి కూడా అవినీతికి అనర్హం కాదు, అన్ని అవినీతికి అర్హమైనటువంటి కొత్త సిద్ధాంతాన్ని తీసుకొచ్చినటువంటి వాడు నువ్వు. కాబట్టి నేను నా సలహా, ఎందుకంటే నువ్వు తీసుకుంటావో తీసుకో నాకు తెలియదు, కానీ దయచేసి నువ్వు వరదల జోలికి పో. కాకినాడ నగరంలో గణపతి నవరాత్రులు ముగించుకుని నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణనాథుల్ని సోమవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు నిమజ్జనం చేశారు. స్థానిక వార్పు రోడ్డులోని 4 ప్రాంతాల్లో అధికారులు ఏర్పాట్లు చేసిన చోట్ల నిమజ్జనాలు జరిగాయి. ఆయా ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో గణనాథుల్ని ఉప్పుటేరులో నిమజ్జనం చేశారు. ఇంటి వద్ద ఏర్పాటు చేసిన చిన్న గణేష్ విగ్రహాలను కుటుంబ సమేతంగా తరలివచ్చి నిమజ్జనాలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భారీ ర్యాలీగా వచ్చిన యువకులు తీన్మార్ నృత్యాలు చేస్తూ నిమజ్జనాల్లో పాల్గొన్నారు. నగరంలో 4 ప్రాంతాల్లో 10 బోట్లు, 30 మంది గజ ఈతగాళ్ల సహకారంతో నిమజ్జనాలు నిర్వహించారు. ఎటువంటి అపశృతులు చోటు చేసుకోకుండా పోలీస్, రెవెన్యూ, అగ్నిమాపక సిబ్బంది సహా వివిధ శాఖల అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. కాకినాడ బంగారం, వెండి, డైమండ్స్ వర్తక సంఘం ఆధ్వర్యంలో కాకినాడ మెయిన్ రోడ్లోని గోల్డ్ మార్కెట్ సెంటర్లో 85వ గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాల ముగింపును పురస్కరించుకుని నిర్వహించిన లడ్డూ వేలంపాటలో రికార్డు స్థాయిలో 2,01,000 రూపాయలకు పులవర్తి సోమరాసు కుమారులు పులవర్తి సీతారామ్మూర్తి, పులవర్తి శ్రీనివాసులు పాటపాడి స్వామివారి లడ్డూను చేజెక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు అనిశెట్టి రామకృష్ణ, రాము, కార్యదర్శి మహడిక్ శ్రీనివాస్, శ్రీ గణపతి నవరాత్రుల కమిటీ చైర్మన్ పులవర్తి సీతారామ్మూర్తి, వైస్ చైర్మన్లు మట్టపల్లి శ్రీనాథ్, నాని, బవిరిశెట్టి నాగభూషణం, కాకినాడ బంగారం, వెండి, డైమండ్స్ వర్తక సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఈ నెల 22వ తేదీన భారీ అన్నదానం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. మా అన్నయ్య నాతో సహకరించడం వల్ల ఇంతదాకా నేను వచ్చానండి. అది అంతా స్వామిదయ. అది లక్ష పూజ, కలస పూజ కూడా నన్ను చేయమని మన ప్రెసిడెంట్ రామోహన్ గారు అడిగారు. ఏదైనా నువ్వు చెప్పుకో, మంచి పని చేస్తావు, సరే నీ మాట కాదంలో నువ్వు తప్పకుండా చేస్తానని చెప్పి అది కూడా చేశాను. అలాగే ఈ దేవుడి దయ వల్ల, వినాయకుడి దయ వల్ల ఇవాళ మా ఇద్దరికి 2,01,000 రూపాయలు ఆడవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే అన్ని కార్యక్రమాలు కూడా బాగా జరగాలని కోరుకుంటూ కాకినాడ వెండి బంగారం వర్తక సంఘం ఆధ్వర్యంలో 85వ గణపతి నవరాత్రి మహోత్సవం సందర్భంగా ఇవాళ నిమజ్జన కార్యక్రమం అండి. దాంట్లో భాగంగా ఇవాళ లడ్డూ పాట జరిగిందండి. ఎప్పుడు జరిగినంత విధంగా ఈరోజు 2,01,000కి పులవత్ సోమరాజు గారు అబ్బాయిలు పులవత్ సోమరాజు గారు అబ్బాయిలు, సీతారామతి గారు, పిఎస్వి అధినేత శ్రీనివాస్ గారు ఇద్దరు కలిపి 2,01,000కి మట్టపల్లి బలరాం గారు అబ్బాయి సురేష్ మీద వీరు పారతం జరిగిందండి. ఆయన 2 లక్షలు పడారు, ఈయన 2,01,000 పడారు. వీరిని మా సంఘం తరపు నుంచి సన్మానించామండి. చాలా సంతోషంగా ఉంది. 2,01,000 కాకినాడలో ఇప్పుడు దాకా జరిగిందని నాకు తెలియదు. ఎప్పుడు కూడా మా మండపంలో ఎక్కువ జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా మా మండపంలో ఎక్కువ జరిగిందని ఈ సందర్భంగా నేను తెలియదు. ఈరోజు
85 కేజీల లడ్డూని 2,01,000కి పులవర్తి సోమరాజు గారి కుమారులు పెద్ద ఆయన పులవర్తి సీతారామూర్తి గారు, అలాగే చిన్న కుమారుడు కుమారుడు పులవర్తి శ్రీనివాసు పిఎస్వి యూనివర్సిటీ అధినేత వీళ్ళిద్దరూ సంయుక్తంగా 2,01,000కి పాడడం చాలా సంతోషంగా ఉంది. కలశ పూజ ఎన్నడూ జరిగిన విధంగా, ఎప్పుడు చేయని విధంగా, కనీ చూడని విధంగా కాకినాడలో ముత్తైదువులకే కలశ పూజ చేయడం జరిగింది. దీనికి అందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో రవిస్వామి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అలాగే దీనికి ఇప్పటివరకు సహకరించిన స్పాన్సర్స్కి, మా వర్తక సోదరులకి అందరికీ కూడా, మన చైర్మన్ గారికి, మన అధ్యక్షుల వారికి, అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం ఏపీఆర్ బాలికల జూనియర్ కాలేజీలో గందరగోళం చోటు చేసుకుంది. క్రమశిక్షణ పేరుతో ప్రిన్సిపల్ ప్రసూన విద్యార్థులతో 3 రోజుల పాటు 100 నుంచి 200 గుంజీలు తేయించారు. దీంతో 50 మంది బాలికలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొందరు నడవలేని స్థితికి చేరుకున్నారు. పేరెంట్స్ కు సమాచారం తెలియడంతో విద్యార్థులను ఆసుపత్రికి తీసుకువెళ్లారు. బాలికలను చేతులపై మోసుకెళ్తున్న వీడియోలు వైరల్ గా మారాయి. ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విద్యార్థులను రోజుకు 100 నుంచి 200 వరకు గుంజీలు తేయించారని, ఇలా 3 రోజుల నుంచి గుంజీలు తేయించడంతో విద్యార్థులను అస్వస్థకు గురయ్యారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి స్పందించారు. ఇది దారుణమైన చర్య అని, దీనిపై విచారణ చేపట్టాలని ఐటీడీఏ పీఓ కట్టా సింహాచలానికి సూచించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.